మనల్ని మనం ఇస్లా ఎలా చేసుకోవాలి, మనల్ని మనం ఎలా సంస్కరించుకోవాలి అంటే ముందుగా మనం ఏం చేయాలో తెలుసా? మన సమాజంలో, మన ఇళ్లల్లో మన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పిల్లలు వేరే వారిని, మన ఇంటి వారు వేరే వారిని చెడ్డ పేర్లతో పిలవడం కానీ, పరాచకాలు ఆడడం కానీ, మారు పేర్లతో పిలవడం కానీ అస్సలు చేయించకూడదు. అది స్కూళ్ళల్లో అయినా, కాలేజీల్లో అయినా, మనం పనిచేసే ప్రదేశాల్లో అయినా, ఎక్కడైనా సరే మన పిల్లలు మనము వేరేవారిని పిలవకూడదు. ఒకవేళ వేరే వారెవరైనా మన పిల్లలకి మనల్ని ఇలా పిలిచారు అంటే మనం ఏం చేయాలి? వారిని కూడా సంస్కరించాలి సోదరులారా. మన పిల్లలకి మనం ప్రోత్సాహం కలిగించాలి. ఏ చెడ్డ పేరుతో అయితే నేను పిలుస్తున్నారో అది లోపం కానే కాదు, అది అల్లాహ్ సృష్టించినటువంటి సృష్టి. కాబట్టి ఎప్పుడు కూడా నిరాశకి, నిస్పృహకి లోనవ్వద్దు అని వారికి ప్రోత్సాహం కలిగిస్తుండాలి. వారి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత విషయం ఏమిటి అంటే, ఒకవేళ నిజంగానే అనుకుందాము, ఒకవేళ నిజంగానే సామాజిక పరంగా ఏదైనా లోపం మనలో ఉంది, అప్పుడు మనం ఏం చేయాలి? ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఏదో ఒక రంగంలో మీరు అభివృద్ధి సాధించారనుకోండి, ఏ ప్రజలైతే మిమ్మల్ని కించపరిచారో, ఏ ప్రజలైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఏ ప్రజలైతే మిమ్మల్ని దూరం పెట్టారో వారే రేపేం చేస్తారు? పని కోసం మీ దగ్గరే చేతులు కట్టుకొని వస్తారు, మీ ముందే చేతులు కట్టుకొని నిలబడుతూ ఉంటారు. ఇప్పుడే నేను చెప్పాను, అతా ఇబ్నే అబీ రదా తాబయి ఎవరైతే ఉన్నారో ఆ తాబయి ప్రాపంచిక పరంగా అన్ని లోపాలు ఉన్నాయి, కానీ జ్ఞానపరంగా అందరూ ఆయన దగ్గరికి వచ్చి జ్ఞానం నేర్చుకునేవారు. ఇలాగా మనమేం చేయాలి అంటే, మనలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ ఆ లోపాలను పక్కన పెట్టి ఏదో ఒక రంగంలో మనము అభివృద్ధి సాధించాము అంటే ఏమవుతుంది? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలే మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తారు సోదరులు. చాలా విచిత్రమైనటువంటి ప్రపంచం ఇది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తి అభివృద్ధి సాధించాడు అంటే అతనిలో ఉన్న లోపము ఎవ్వరు కూడా పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. అభివృద్ధి సాధించాడు అంటే, ఒక వ్యక్తి అభివృద్ధి సాధించలేదు అంటే ప్రతి ఒక్కరూ కూడా అతనిలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపుతూ ఉంటారు. కాబట్టి మనమందరము కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము వేరే వారిని, ముఖ్యంగా స్త్రీలైనా పురుషులైనా, మనం ఇంట్లో ఉండేటటువంటి పిల్లలైనా, వేరే వారెవ్వరిని కూడా వారి యొక్క బాహ్య లోపాలని చూసి వారిని కించపరచకూడదు, వారిని చెడ్డ పేరుతో పిలవకూడదు సోదరులారా. ఇదొక చాలా పెద్ద పాపము. కానీ సమాజంలో ఎలా ఉంది అంటే అందరూ మర్చిపోయారు. సమాజంలో ఎలా ఉంది అంటే ఎవ్వరు గుర్తుపెట్టుకోలేదు, ఇది పాపము అన్న విషయం కూడా లేదు. నలుగురు కలిశారు అంటే మరో నలుగురు వ్యక్తుల గురించి మాట్లాడుకుంటారు, ప్రతి ఒక్కరికి ఒక మారు పేరు ద్వారా మాట్లాడుకుంటుంటారు. నలుగురు కలిశారు అంటే చాలు వేరే నలుగురు గురించి చెడ్డ పేర్లతో మాట్లాడుకుంటుంటారు, మారు పేర్లతో ఎవరు కూడా ఇది పాపం అని అనుకోవటం లేదు. లేదు, ఒక సభలో కూర్చున్నారు, ఆ సభలో కాస్త నవ్వించడం కోసము వేరే వారి నకలు చేయడము, వారు మాట్లాడినట్టు మాట్లాడడము, లేకపోతే వారు కౌంటర్లు ఇచ్చినట్టు వీళ్ళు కౌంటర్లు ఇవ్వడము, వారు నడిచినట్టు వీళ్ళు నడవడము, ఇలా ప్రతిదీ కూడా చేసేస్తున్నారు. పాపం అన్న విషయం మర్చిపోతున్నారు. దీని కారణంగా పాపం ఎలాగో వస్తుంది, రెండు మనలో ఉన్న విశ్వాసం కూడా తగ్గిపోతుంది. కాబట్టి అల్లాతో దువా చేయండి, అల్లా ఇలాంటి పాపాల నుండి మిమ్మల్ని నన్ను రక్షించుగాక. ఆమీన్.